తిరుపతిలో పరకామణిలో భారీ కుంభకోణం జరిగిందంటూ వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఒక్కసారిగా స్తబ్దుగా మారిపోయింది పరిస్థితి. అంటే వాటిపై విచారణ జరగలేదా? దర్యాప్తును పక్కకు పెట్టి కేసు రాజీ చేసుకున్నారా? అలా ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇప్పుడు ఇవే ప్రశ్నలు వేస్తున్నారు టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి. గతంలో జరిగిన కోట్లాది రూపాయల స్కామ్ పై ఎంక్వైరీ కమిషన్ వేయాలంటూ ఆయన టీటీడీ చైర్మన్ కు విజ్ఞప్తి చేశారు. నాడు పరకామణిలోని విదేశీ కరెన్సీ లెక్కింపుల్లో కోట్ల రూపాయల స్కామ్ జరిగిందంటూ ఆరోపిస్తున్నారు. 2023లో పరకామణిలో చోరీపై జిఆర్ మఠం ఉద్యోగి సివి రవికుమార్ పై కేసు నమోదైందని, నాటి కేసు తిరిగి విచారించాలని డిమాండ్ చేస్తున్నారు. నాడు పోలీసుల ఒత్తిడితో లోక్ అదాలత్లో రాజీ పడ్డామంటూ విజిలెన్స్ అధికారులు ఇచ్చిన నివేదికను తప్పుపట్టారు. దీన్ని అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం, అప్పుడున్నటువంటి టీటీడీ అధికారులు దీన్ని ఏమి తెలియనట్టు లోక్ అదాలత్లో క్లోజ్ చేసుకొని ఆస్తులు ఒక్కసారి మీరు కానీ గమనించినట్టయితే దీంట్లో రిపోర్ట్లో ఉండింది $82,000 దొరికినట్టు రిపోర్టర్ రాశారు. ఈ ఆస్తుల వివరాలు మీరు కానీ చూసినట్టయితే కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు తిరుపతిలో ఒకే దీంట్లో 18 అపార్ట్మెంట్లు. ఇది నేనేం ఊరికే చెప్పట్లేదు, 18 అపార్ట్మెంట్లు తిరుపతిలో 18 అపార్ట్మెంట్ రాయించుకున్నారు, 7-8 ఆస్తులు రాయించుకున్నారు. చెన్నైలో కోట్ల విలువ చేసే ఆస్తులు రాయించుకున్నారు. ఎన్ని కోట్ల రూపాయలు చేతులు మారాయని చెప్పి శివారు భక్తులు ప్రశ్నిస్తున్నారు. కాబట్టి దీని మీద ఎంక్వైరీ కమిషన్ వేయాలని చెప్పి నేను టీటీడీ ఈఓని టీటీడీ చైర్మన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా నేను దీన్ని కేంద్ర పెద్దల దృష్టికి కూడా నేను తీసుకుని వెళ్తాను. దీనిలో లోతుగా విచారణ జరగాల్సిన అవసరం ఉంది. ఇది భక్తుల మనోభావాలతో ముడిపడిన అంశము, ఆషామాషి విషయం కాదు. చెట్టు కింద పంచాయతీ చేసుకోవాల్సిన పరిస్థితి టీటీడీలో ఎందుకు వచ్చింది? ఇది ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ధార్మిక క్షేత్రం. ఇక్కడొచ్చి మీ ఇష్టానుసారంగా పంచాయతీలు చేసుకుంటూ దొంగతనం చేసిన వాడిని మీరు రాజీ చేసుకొని ఆస్తులు రాయించుకొని మీరెవరయ్యే వదిలేదానికి?